బాప్తిజం పొందిన ప్రారంభ దినాలలో దైవజనులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అమ్మా, ఎవరైనా బలవంతం చేస్తే బాప్తిజం తీసుకుంటున్నావా, నీ సొంత నిర్ణయంతో బాప్తిజం తీసుకుంటున్నావా అని అంటే, లేదండి, ఎవరు బలవంతం లేదు, సొంత నిర్ణయం. మరి బాప్తిజం పొందిన తర్వాత ఇక పాపము చేయకూడదు కదా, మరి లోకం వైపు తిరగకూడదు కదా, ఏమండి అన్ని ఆచారాలు మానాలి కదా, మరి మాంతవా అని అంటే, లేదండి అవన్నీ తీర్మానం చేసుకున్నాను, అన్ని మానేస్తానండి, దేవునికి ఇష్టముగా నేను జీవిస్తాను. ఇది సమ్మతించి ఒప్పుకొని అప్పుడు బాప్టిజం తీసుకుంటాను. బాప్టిజం పొందిన తర్వాత ఇంక అయిపోయింది, నేను భక్తుడని అనుకుంటున్నావేమో. ఆడెక్కడుంటాడో తెలుసా? నీ ప్రమాణాన్ని పోగొట్టేవాడు, నీ ఒప్పందాన్ని పాడు చేసేవాడు, నీ నిబంధనను పాడు చేసేవాడు ఎక్కడో ఉండడు. వాడు నీ పక్కనే నిలబడి, ఏమండి, లోక సంబంధమైన ఆశ ఇచ్చలు కోరికలు ముందెన్నడూ చూడనివి తీసుకొచ్చి నీ కంటి ముందు నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు దేవునితో చేసిన ఒప్పందం చెప్పున దాని మీద నువ్వు విజయము సాధించగలిగితేనే దేవుడు శ్రేష్టమైన దానితో నిన్ను పోషిస్తాడు. బాప్టిజం తీసుకున్నామండి, కానీ మా కుటుంబంలో ఆశీర్వాదం కనబట్లేదండి. బాప్టిజం పొందినాం కానీ మేము దీవించబట్లేదండి. మేము బాప్టిజం పొందినాం కానీ దేవుడు మమ్మల్ని ఏ విధంగా కూడా ఆశీర్వదించట్లేదు. నేను అంటాను, సమ్మతించిన నీవు ఆయన మాట విని ఆయన మాట చొప్పున నువ్వు నడవగలుగుతున్నావా, నడుస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకొని చూడు. నీవు సమ్మతించిన మాట వినిన ఏడాలా భూమి మీదనున్న శ్రేష్టమైన పదార్థము నేను ఇస్తాను.